ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. సహోదరి సహోదరులారా, క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయన ఎంత నిర్దోషో న్యాయవంతుడో దేవుని లెక్కలో వారు అంతే. అందువల్ల వారికి ఇక శిక్షావిధి లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు మీ అపరాధాలలో శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మిక మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.